అమ్మే ఉండవా? మీ కొడుకు చేస్తున్న పనులకి ఎప్పుడో పోవాల్సిందాన్నత్తయ్య. గట్టి ప్రాణంలా ఉంది, అందుకే పోవడం లేదు. ఏందమ్మీ ఆ మాటలు? వాడేదో ఆవేశంలో నీ మీద చేసుకుని ఉంటాడు. అబ్బోడు బయట ఉండాడు. పద పోయి మాట్లాడదాము. నేను రానత్తయ్య, నేను ఎవరితోనూ మాట్లాడను. మీరు వెళ్ళండి. అది కాదమ్మీ. ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి. పొద్దున్నుంచి అమ్మి ఒక్క మెతుకు కూడా తినలేదురా. నువ్వేందిరా అంటే పీకల దాకా తిని ఇప్పుడు మళ్ళా చిప్స్ తింటా ఉండవా? నిషి తినకపోతే నేనేం చేయాలమ్మా? నేనేమైనా తినొద్దని చెప్పానా? రే అబ్బోడా, అమ్మి మాటలకి నీకు కోపం వచ్చిండొచ్చేమో గాని అమ్మి అట్ట ఎందుకు మాట్లాడుండదో ఆలోచించుండవా? నువ్వు వేరే అమ్మాయిని ముట్టుకొని చనువుగా ఉంటే ఎందుకు కోపడుండదో అర్థం చేసుకుని ఉండవా? నువ్వంటే అమ్మికి ఎంత ఇష్టం లేకపోతే ఇవన్నీ ఏటికి చేస్తుంది చెప్పు? ఆ అమ్మి ప్రేమను అర్థం చేసుకుని అమ్మిని కష్టపెట్టకుండా చూసుకోరా అబ్బోడా. నాకు మాత్రం నిషితో గొడవ పడ్డం, తన మీద అరిచి ఇలా మాట్లాడకుండా ఉండడం ఇష్టం అమ్మా. కానీ తన అలా అరిచి గోల చేస్తుంటే నేనైనా ఏం చేయాలి చెప్పు? తప్పు నీదేరా అబ్బోడా. అమ్మి జాగాలో ఎవరున్నా కూడా అట్నే చేస్తారు. ఆ అమ్మి సోని బుద్ధి మంచిది కాదని నేను కూడా చెప్తా ఉండా కదా. ఎందుకు చెప్తా ఉంటామో కొంచెం అర్థం చేసుకోరా. పోరా అబ్బోడా, పోయి అమ్మికి సారీ చెప్పి ఏదైనా తినిపించు. పోరా నాయనా, పో నాయనా, పో. ఏంటిది? సారీ నిషి, తప్పు నా వల్ల జరిగిందని అర్థం అవుతుంది. అందుకే సారీ చెప్పడానికి వచ్చా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకోసారి ఇలా అవ్వకుండా నేను చూసుకుంటాను, సరేనా? ప్లీజ్ నిషి. కోపం పోయినట్టేనా? మామూలు అయిపోయావు కదా? ప్లీజ్ నిషి, నువ్వు ఇలా బాధపడుతూ రూమ్లో పడుకోనుంటే నేను చూడలేకపోతున్నా. అయినా నా నిషి అంటే ఎలా ఉండాలి, ఎంత హడావిడి ఉండాలి? నువ్వు అలా ఉంటేనే బాగుంటావు. అమ్మయ్యా, అమ్మిని కూల్ చేసేసి ఉండాడు, అది చాలు. తిన్నిషి, ఏంటలా చూస్తున్నావు? తిను ప్లీజ్ నిషి. ఇలా కోపంగా ఎంతసేపు ఉంటావు? కోపం వదిలే. నాది కోపం కాదు, బాధ అని నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది యువరాజ్? నువ్వు చేసిన పని నేను ఒకసారి చేస్తా యువరాజ్. అప్పుడు నాది కోపం కాదు, బాధ అని నీకు అర్థమవుతుంది. నీలాగే నేను కూడా వేరే అబ్బాయితో చనువుగా ఉంటా. అది చూశాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దాం. నేనేమీ ఎక్స్ట్రా చేయను యువరాజ్, జస్ట్ నువ్వు చేసినవే నేను చేస్తాను, అంతే. చంపేస్తాను. అలాంటి పని చేయాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తాను. అమ్మాడి అమ్మాడి అంటుంటే తల మీద పెట్టుకుంటుంటే నన్ను తొక్కేస్తావా? చంపి పడేస్తా. నేను మాట అంటేనే నీకంత కోపం వస్తుంది. నువ్విప్పుడు అదే చేస్తున్నావు, మరి నాకెంత కోపం రావాలి? నువ్వు తినలేదని నేను వచ్చాను చూడు, నా తప్పు. తింటే తినలేదా చావు. అయ్యో,
ఎందుకమ్మీ దగ్గరకొచ్చిన అబ్బడితో అట్టా మాట్లాడుండవు? మీ ఇద్దరి కోపం వల్ల మీ కాపురం ఏమవుతాదోనని భయంగా ఉండదు. అయ్యో, గిఫ్ట్ అడిగే పద్ధతిదా నిన్ను? ఏయ్! నువ్వేనా ఇది? చీ దరిద్రుడా, కొట్టే నువ్వు కొడతానంటే చెయ్యట్టు పెట్టుకుంటావా? రేయ్ పిచ్చోడా, ఇంతకీ ఎవరు రప్పించాడు? చూస్తుంటే ఇందాక నుంచి ఊరికే మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా నీకు? మీనాని నేను. నేను వీరప్పన్ని. పక్కనే ఏనుగులున్నాయంటే చూద్దామని వచ్చా. నైస్ టు మీట్ యూ. ఒరే, నేను జోక్ చెయ్యట్లేదురా. నేను కూడా జోక్ చేయడం లేదురా, నిజమే చెప్తున్నా. రే, ఎలా చెప్పాలరా? నేనేరా మీనన్ని. రే, చూడు చూడు, బాగా చూడు చూడు. న్యూస్ లో కరుడు గట్టిన తీవ్రవాదని చాలాసార్లు చెప్పారు కదా. మనమే అది మనమే. 25 ఏళ్లుగా ఈ సిటీని గజ గజ వణికించిన మీనన్ని రా. మీనని నేనే. ఇదిగో చూడు 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 మీనన్. ఎవడో ముష్టోడు లిఫ్ట్ ఇద్దాం లేకపోతే అడవిలో చస్తాడని ఆపాను. పిచ్చోడు అని తెలిస్తే అట్నుంచి అటే వెళ్ళిపోయేవాడిని. రేయ్! నిన్నెలా నమ్మించాలరా? నీకు కావాల్సింది లిఫ్టా నేను నమ్మడమా? లిఫ్టే లిఫ్టే. మరి మూసుకొని ఎక్కు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.